సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నక్షత్రాసులే నెవ్వరబోయే యేసుని మహిమను గాంచా. నక్షత్రాసులే నెవ్వరబోయే యేసుని మహిమను గాంచా. యేసే విమోచకుడనియు యేసే విమోచకుడనియు జయ కనులే చేసిరా నా స్వామి. యేసే యేసే విమోచకుడనియు జయ కనులే చేసిరా నా స్వామి. యేసుని మధుర నామమే భువిలో తేజారిల్లెనా. యేసుని మధుర నామమే భువిలో తేజారిల్లెనా. యోహాను సువార్తలో ఒకటో అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపుకునేను. ఇంతవరకు వాక్య భాగాల్లో ఆది యందు వాక్యం ఉండెను, తర్వాత వెలుగై ఉండెను, వెలుగు జీవమై ఉండెను, ఇలాగా ఎన్నో వాక్యోపదేశాలు ధ్యానించాం మనం. అది ఆ సబ్జెక్టు నన్ను విడిచిపెట్టట్లేదు కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ని విడిచిపెట్టడం లేదు. బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్న రహస్యాలు, అది వాక్యంలో దాచిపెట్టబడిన రహస్యాలు, అవి మర్మాలు. కొలస్సీ 1:25 అది మర్మం అన్నాడు దాంట్లో, అది మర్మం అన్నాడు దాంట్లో. ఈ వాక్యం యొక్క మర్మంలో సృష్టి యావత్తు అందులో ఇమిడి ఉంది. సృష్టిలో ఉన్న సర్వము అందులో ఇమిడి ఉంది. ఈ గోళంలో ఉన్న విషయాలన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి, వాక్యములు ఇమిడి ఉన్నాయి. వాక్యంలో జీవం ఉంది, వెలుగులో జీవం ఉంది.
ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అప్పుడు వివరించిన సత్యాల్లో ఎన్నో వాక్య భాగాల్లో సముద్ర జలాల్లో ఆయన ఆత్మ ఎలా అలాడిందో, సముద్రాల్లో నీళ్ళల్లో ఎటువంటి స్థానాలు ఉన్నాయో, ఎటువంటి ఒక మనిషికి కావాల్సినటువంటి సైంటిఫికల్గా ఎటువంటి విషయాలు మెటీరియల్స్ దాంట్లో ఉన్నాయో అవన్నీ కూడా ఎంత వివరించి చెప్పినా 100%లో లేకపోతే ఒక 1000%లో 1%కి 0.000 10 జీరోలు వేసుకుంటే 1 అంతే చెప్పింది. అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు నేను. నాకు తెలిసింది నా జ్ఞానం అంతే, చాలా కొద్దిపాటి జ్ఞానం. ఈ కొద్దిపాటి జ్ఞానం నాకు ఎలా లభించిందంటే బైబిల్ గ్రంథంలో లభించింది. నాకు నేను చదువుకునే చదువులో లభించలేదు, లేదా నా డిగ్రీస్లో లభించలేదు, కానీ నేను బైబిల్ గ్రంథంలో ఈ జ్ఞానాన్ని ఆత్మకు ప్రభు ఇచ్చాడని, ఈ ఆత్మ జ్ఞానంలోనికి తీసుకువెళ్ళిందని నా అంతర్య ఆత్మ గ్రహించుకుంది. అది గ్రహించుకొని ఆ సత్యాలు విడదీయబడినప్పుడు అవి మీ మధ్యలో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. జ్ఞాన సంపద ఓమిని సెయింట్ ఆఫ్ గాడ్. ఓమిని సెయింట్ అంటే జ్ఞానాత్మపూర్ణుడైనటువంటి ప్రభు ఆయన జ్ఞానాత్మ ప్రభు ఆయన. ఈ బైబిల్ గ్రంథంలో ఆయనకి జ్ఞానం దాచిపెట్టబడిందని ఎన్నోసార్లు చెప్పాను. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు చెప్పినా దాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతున్నా. ఆ విషయాలు నీ ముందు నొక్కి చెప్పడం లేదు, ఎందుకంటే స్టార్టింగ్లో కాబట్టి సబ్జెక్ట్ నేను చెప్తున్నాను కాబట్టి. తర్వాత ఈ భూదిగంతాల్లో ఏముందో, ఆకాశ దిగంతాల్లో ఏముందో, ఈ సత్యాలన్నీ కూడా ఎంత చెప్పినా ఏమీ లేదు అనుకోవాల్సిందే. నేను ఏమీ లేదు చెప్పింది నాకు జ్ఞాపకం కూడా రావటం లేదు చెప్పడానికి. అటువంటి విషయాలు దీంట్లో ఈ సృష్టి యొక్క వైపరీత్యాల్లో, సృష్టి యొక్క మార్గాల్లో దాచిపెట్టబడి ఉన్నాయి, సృష్టి యొక్క విశాలతలు దాచిపెట్టబడి ఉన్నాయి, భూగోళం యొక్క ఆ చుట్టూ వైశాలతలు దాచిపెట్టబడి ఉన్నాయి, శూన్యంలో దాచిపెట్టబడి ఉన్నాయి, ఆయన మహిమ యొక్క స్థానాల్లో దాచిపెట్టబడి ఉన్నాయి, మహిమ యొక్క కేంద్రం పరలోకం యొక్క మహిమను దాటి దేవుని యొక్క సింహాసనం దాచిపెట్టబడి ఉన్నాయి. అక్కడి నుంచి సత్యాలు వివరించబడ్డాయి. అవి వెలుగులో నుంచి భూమి మీదకి రూపాంతరం చెందింది. వెలుగు రూపాంతరం చెందిందంటే దాంట్లో ఎన్నో చుట్టబడినటువంటి గ్రంథం ఇక స్క్రాల్స్ అనేవి దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. ఇన్ని దాచిపెట్టబడి ఉన్నా నేటి బైబిల్ గ్రంథం వాల్యూమ్స్ ఓపెన్ చేయబట్టడానికి ఫస్ట్ వాల్యూమ్ ఏంటంటే వెలుగు అనేదానికి యేసుక్రీస్తు ప్రభు ఏమేమి ఉన్నారో సత్యం, ఆ వాల్యూమ్ తెరవబడింది. ఈ వాల్యూమ్లో 3 డైమెన్షనల్ అవన్నీ కూడా దాంట్లో నింపబడి ఉన్నాయి. డైమెన్షనల్ అంటే ఎన్నో 3 డైమెన్షనల్ అంటే 3 రకాలైన మార్గాల నుంచి, 3 విధాలైన సత్యాల నుంచి ఈ స్క్రాల్స్ అనేవి మనకు తెలియని రీతిగా భూమి మీదకి ఓపించబడ్డాయి. దీనిలో త్రియేక దేవుని యొక్క మహిమ అందులో దాచిపెట్టబడి ఉంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి దీంట్లో ఈ వాల్యూమ్స్ ఓపించబడ్డాయి. పరలోకం నుంచి మహిమలో నుంచి వాల్యూమ్స్ ఓపించబడ్డాయి. అవి భూలోకంలో ఫస్ట్ బైబిల్ గ్రంథం తెరవబట్టడానికి వాల్యూమ్ అనే దానికి మీనింగ్ అనేది ఏంటంటే 3 డైమెన్షనల్ అంటే 3 రకాలైనటువంటి డైమెన్షనల్ అంటే ఆ యొక్క కోణాలు 3 రకాలైనటువంటి మార్గాల గుండా కోణాలు అంటే దేవుని యొక్క మహిమ యొక్క కోణాలు ఈ 3 డైమెన్షనల్లో భూమి మీద దిగిరావడానికి ఆ మహిమాయుక్తమైన వెలుగు భూమి మీద దిగొచ్చింది. అది నూతన నిబంధనలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మహిమా జ్ఞానం అని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలు ఆ జ్ఞానంలో ప్రకాశించాయి. పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానం అందులో ప్రకాశించింది. త్రియేక దేవుని యొక్క మహిమ ప్రకాశించింది. ఈ సత్యాలు మేము మధ్యలో వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఎంతవరకు వివరిస్తానో అంతవరకు వివరిస్తాను. ప్రభు నాకు దయచేసి ఏమనుకోకండి. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు దీంట్లో ఒక్కటి కూడా రాసుకున్న విషయాలు కావు. దేవుని సన్నిధిలో నేను రాసుకున్నా కూడా మీ దగ్గరికి కూర్చునేప్పటికీ అవన్నీ వెళ్ళిపోతాయో తెలియదు, కానీ ఒక ప్రత్యేకమైన అనుభూతి, పరిశుద్ధాత్మ యొక్క ఒత్తిడి, ఒప్పుదల, నింపుదల, పరిశుద్ధాత్మ దేవునిలో అంతర్యం స్వాధీనించేయబడటం, ఈ బైబిల్ గ్రంథంలో నుంచి ఆత్మకు టచ్ అవ్వటం, అంతరాత్మ బైబిల్ గ్రంథాన్ని టచ్ అవ్వటం, నేను తీసుకున్న అంశానికి ఇవన్నీ రూపాంతరం చెందిన అంశాల్లోనికి నా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురావటం, ఆ రీతిగా ఈ సత్యాన్ని మీకు వివరిస్తున్నాను. కానీ ఎంతమంది కూడా దాన్ని చూస్తున్నట్టు లేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని జ్ఞానాన్ని మరుగు చేసింది. ఈ లోక సంబంధమైన వారు ఈ దేవుని జ్ఞానాన్ని కనుగొనలేరు అనే విషయం కూడా మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యం అని చదువుకున్న రీతిగా చూసినట్లయితే కనుక దాంట్లో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. జీవం అనేదానికి
జీవం, ఆ సిలువ యొక్క శక్తి జీవమైనటువంటిది అన్నాడు ఆయన. జీవమైనటువంటి క్రీస్తు అన్నాడు. జీవం అనేది, లైఫ్ అనేది బైబిల్ గ్రంథంలో ఉద్భవించింది. భూమి మీద ఉద్భవించిన జీవం వేరు. ఆయన ఆదాము జీవించు ప్రాణి, పరలోక సంబంధమైన ఆదాము జీవింప చేసే ఆత్మ. ఈ రెండు ఏకమైన ఈ విషయం కూడా మీకు ఎన్నోసార్లు విషయాలు మీతో మాట్లాడి ఉంటున్నాను. విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చూసిన విధంగా చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా పరలోక సంబంధంలో నుంచి, పరలోక సత్యాల్లో నుంచి, పరలోక మార్గాల్లో నుంచి, దైవిక మహిమలో నుంచి, దైవిక శక్తిలో నుంచి, తండ్రి అయిన దేవుని నుండి ఆ వెలుగు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ స్క్రాల్స్ అన్నీ కూడా దాంట్లో చుట్టబడ్డాయి. అంతకుముందు చెప్పిన విషయాలన్నీ కూడా ఎన్నో విషయాలు మీకు చెప్పాను నేను. అసలు నాకు జ్ఞాపకం రావట్లేదు నేను ఏం చెప్పాను కూడా. ఇది కొత్త విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచినందున ఆ విషయాలు మీ మధ్యలో చెప్తున్నా. దాంట్లో చుట్టబడినటువంటివి దేవుని గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను అన్నాడు ప్రభు. గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము గ్రంథపు చుట్ట అన్నమాట. గ్రంథం చుట్టబడినటువంటిది. ఆదిమ కాలంలో చుట్టబడింది. మహిమలో నుంచి దిగి వచ్చింది గ్రంథం భూమి మీదకి దిగి వచ్చి దానిలో నుంచి వెలుగు ప్రకాశించింది. అది మహిమాయుక్తమైంది. కొన్ని వేల సంవత్సరాలకి అపోస్తలుడైన పౌలు చూస్తున్నప్పుడు మహిమ జ్ఞానం, మహిమ వెలుగు, మహిమ సంపద ఈ పదాలు వాడినప్పుడు తనకి వేల సంవత్సరాలకి ముందు క్రీస్తు యేసు లేదా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఆ మార్గాల్లోనికి తన అంతరాత్మ తేలినప్పుడు ఈ సత్యాలు పత్రికలో రాశాడు. మరే సత్యాలు రాసినా సరే తను ఎక్కువగా రాసినవి ఎఫ్సీ పత్రిక కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ, కొలస్సీ పత్రిక కానీ, హెబ్రీ పత్రిక కానీ, తను రాసిన విషయాలు ఏ వ్యక్తి కూడా రాయనటువంటి విషయాలు దాంట్లో రాశాడు ఆయన. అటువంటివి తెలియపరచబడ్డాయి. అందుకోసం దీంట్లో దేవుని వాక్యం భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఒకవైపు వెలుగు, ఒకవైపు ఆయన స్వరం దిగి వచ్చిందండి భూమి మీదకి. ఆయన మాట అలా కలుగునుగాక అనగానే అలా కలిగిని. ఎందుకంటే ఆయన ఆదికాల సంభవుడు, ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడైన దేవుడు. సర్వం ఆయన ద్వారాను ఆయన బట్టి కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ విషయం కొలస్సీ రాసిన పత్రిక రాయబడింది. ఆయన సర్వసంపూర్ణత అందు నివసించవాలని శిలువ రక్తం చేత సంధి చేసి అన్నాడు ఆయన. కొలస్సీ రాసిన పత్రిక 19:20 శిలువ రక్తం చేత సంధి చేసి అన్నాడు. 2వ వచనంలో 2వ అధ్యాయం చూస్తే దైవత్వం యొక్క పరిపూర్ణత అన్నాడు. దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తు అన్నాడు. శారీరకంగా క్రీస్తు అన్నాడు. దైవ సంపూర్ణత క్రీస్తు అన్నాడు. మహిమ యొక్క సంపూర్ణత క్రీస్తు అన్నాడు. అలాగా దానిలో ఆ సత్యాలు అర్థం అవ్వాలంటే, ఇవన్నీ అర్థం అవ్వాలంటే ముందు హృదయం ఈ లోక సంబంధంగా పాపం విషయంలో, అపవిత్ర విషయంలో, కుటిలత్వంతో కూడిన విషయంలో, ద్వంద్వ అభిప్రాయాల్లో మలినము లేనటువంటి స్థానం హృదయంలో క్రీస్తు రక్తం చేత అది ఒక నూతన సృష్టి హృదయంలో తెరవబడాలి. దాంతో సమాప్తం లేదు. ఒక పరిశుద్ధుని జీవితం అది చాలా అనుకోవడానికి వీల్లేదు. దాంతో సరిపోలేదు. అది నిర్దోషమైన నిష్కపటమైన మనస్సు ఆత్మలో పొందుపరచబడుతుంది. నిర్దోషమైన నిష్కపటమైన వాక్యం హృదయంలో నిలబడటానికి స్థానం ఇవ్వబడుతుంది. అమూల్యమైన రక్తం అని చెప్పబడింది. నిర్దోషమైన నిష్కపటమైన ఆయన వాక్యం లేక ఆయన రక్తం, ఆ రక్తం చేత మీరు విమోచించబడ్డారు. అందులో స్థానం ఏర్పడుతుంది. ఇన్ని స్థానాలు హృదయంలో ఉన్నప్పుడు హృదయం ఒక పవిత్రతతో, పరిశుద్ధతతో, నీతితో, ఆయన గుణగణాలతో ప్రకాశించడం మనం చూస్తాం. మనకు తెలియని రీతిగా ఆత్మ ఆ వికసింపు కలగడం మనం చూస్తాం. ఈ దీనిలో ఏ చిన్న తురకపడినా పాపం విషయంలో ఆత్మ మన అంతర్యాత్మ ఎంతో కలవరపడుతుంది, ఎంతో వేదన చెందుద్ది. ఆ వ్యక్తి దాని వైపు చూడకుండా క్రీస్తులో తన అడుగులు వేసుకుంటూ నడిచినప్పుడు, క్రీస్తులో తన అంతర్య స్థితి ముందుకు వెళ్ళినప్పుడు, తన అంతర్య స్థాయి ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉంటుందండి, అంత ఉన్నతమైన స్థాయిలో నిలబడుతుంది. అది ప్రభు దగ్గర, ప్రభు సముఖంలో నిలబడుతుంది. ఆయన మహిమా స్థానాల్ని నీ ఆత్మకి వివరించడానికి ప్రభు ఇటువంటి సంపద నీ హృదయంలో ఉంటే అది ఆత్మ ద్వారా వివరించబడదో ఒక సత్యం కూడా వివరించబడదో. నేను చెప్పిన మీకు అర్థం కాదు, నేనే ఎవరు చెప్పినా అర్థం కాదు. అంతర్యంలో ఆ యొక్క రక్షణ కాంతిలో ప్రకాశించినటువంటి ఆ రేఖలు, పరిశుద్ధాత్మ యొక్క రేఖలు, ఆ యొక్క జ్ఞానం ఆత్మకు అందించబడుతుంది. అది అందించబడకుండా దేవుని గ్రంథం అర్థం కాదు, ఏమాత్రం అర్థం కాదు. ఇంకా బైబిల్ గ్రంథం అర్థం కాదు, సృష్టికి పూర్వం అని అసలు అర్థం కాదు, సృష్టికి ముందు అసలు అర్థం కాదు, అవన్నీ కూడా ఏం అర్థం కాదు. ఆ విషయం గురించి కూడా మీతో మాట్లాడుతున్నాను నేను. ఇది వాక్య భాగం చూసినట్లయితే ఆయనలో జీవం ఉండెను, అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. పైభాగంలో
పైభాగంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఆ వెలుగు భూమి మీద ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తుందంటే ఒక వ్యక్తిని పరిశుద్ధంగా చేయడానికి, పూరితమైన ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేయడానికి ఆ యొక్క వెలుగులో ఆ జీవం మనిషిని ఒప్పింప చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఈ మానవుడు దాన్ని గ్రహించుకునే పరిస్థితిలో లేడు అన్నమాట విషయం. తర్వాత ఇంకా ముందుకెళ్ళినట్టయితే కనుక ఆది యందు వాక్యం ఉండి, యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయనలో కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అన్నమాట. ఆదికాండం యోహాను సువార్త 1:1-2 రాయబడింది. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను. ఇది 2 క్లాసెస్లో అంతకుముందు కొన్ని నెలల క్రితం వివరించారు. ఏంటంటే సర్వసృష్టిలో ఆ జీవం ఎలా ఉత్పన్నమైంది, సర్వసృష్టిలో ఆ శక్తి ఎలా ఉత్పన్నమైంది. ఆయన కలుగును కాక అన్నప్పుడు ఆ పదజాలాలు, ఆయన అథారిటీ అనేది భూమి మీద ఎలాగా మొలకలు మొలుస్తున్నాయి, భూమి మీద నీళ్ళు ఎలా విస్తరించాయి, భూమిలో జలచల అన్నీ కూడా బైబిల్ మీకు తెలుసు కాబట్టి ఒకటి వివరించే అవసరం లేదు నాకు. అది ఆ విధంగా జరిగింది. మానవుడి దగ్గరికి వచ్చాడు దేవుడు, మానవుడి దగ్గరికి వచ్చేపాటికి ప్రభు మానవుడిని ఆ మట్టి తీసుకున్నాడు. అది కూడా మీకు తెలుసు, దాన్ని కూడా వివరించడం అనవసరం నేను. ఎందుకంటే మట్టిని తీసుకున్న మానవుడు అన్నాడు లూకాసు వార్తలో, ఆదాము దేవుని కుమారుడు అన్నాడండి. ఆదాము, నేను ఏది చెప్పాలో చెప్తున్నాను, ఆదాము దేవుని కుమారుడు అన్నాడండి. ఎందుకంటే తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని చేశాడు. ఆయన చేసి ఆయన ఆ వ్యక్తిలో జీవముదాడు. జీవాత్మ, మనుషుడు జీవాత్మ, ఆయన జీవముదాడు. ఆయనకి జీవించే ఆత్మ, ఆయన అంటే జీవించే ప్రాణి, జీవించే ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఆయనలో జీవం ఆయనకి వెలుగును తీసుకొచ్చింది, ఆయనలో జీవాన్ని తీసుకొచ్చింది, జీవపు వెలుగును తీసుకొచ్చింది. ఆదాము మొట్టమొదటి సృష్టికి ఎలా మూలకారకుడయ్యాడో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో బైబిల్ గ్రంథంలో ఆయన నూతన జీవానికి, నూతన శక్తికి ఆయన మూలకారకుడయ్యాడు. ఆయన శిలువ యొక్క రక్తం ద్వారా ఈ లోక ప్రపంచాన్ని ఎలువడి చేయడానికి, ఈ లోక ప్రపంచాన్ని జయించడానికి సర్వశక్తివంతుడయ్యాడు ప్రభు. ఆయన ఉన్నవాడునో అనువాడునో ఆయన దేవుడై ఉన్నాడని చెప్పబడింది. ఆయన వాక్యము శరీరాన్ని ధరించింది అని చెప్పబడింది. శరీరాన్ని ధరించి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించను. ఈ వాక్యం, ఆది ఉన్న వాక్యం రాను శరీరాన్ని ధరించింది. నేను టూకీగా మీకు చెప్తున్నాను అనుకోవద్దు, టూకీగా మీకు చెప్పే విషయాలు కావు. దినాలు గంటలో దేవుని సన్నిధిలో నేను సిద్ధపరచుకున్న చెప్పే వాక్య భాగాలు ఇవి. నేను టూకీగా చెప్పే వాక్య భాగాలు కావు, పరిశుద్ధులకు అర్థమయ్యే వాక్య భాగాలు ఇవి. హృదయం పరిశుద్ధ స్థానాలు నిలబడితే అర్థమయ్యే వాక్య భాగాలు. అప్పుడు రూపాంతర అనుభవం అంటే ఏంటో తెలుస్తుంది. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క స్థానంలో ఒక వ్యక్తి నిలబడితే రూపాంతర అనుభవం అంటే ఏంటో తెలియపరచబడుతుంది. క్రీస్తు యొక్క గుణగణాల్లో ఒక వ్యక్తి నిలబడితే ఆ గుణగణాల ద్వారా రూపాంతర అనుభవంలో ఉన్న మార్గాలు ఆత్మ తెలియపరచబడతాయి. రూపాంతర అనుభవంలో ఉన్న మార్గాలు ఆత్మ తెలియపరచబడితే అవి యొక్క రేస్ అంటే ఒక సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు దాని రేస్ భూమి మీదకి ఎలా వస్తుంది అంటే, కొన్నిసార్లు మనం తలుపులు వేసినప్పుడు ఆ సందులో నుంచి ఒక విధమైన కాంతి టచ్ అవుతూ ఉంటుంది. అది మీరు చిన్నప్పుడు గ్రహించుకుంటాం, ఇప్పుడు అంతా గ్రహించుకునే జ్ఞానం అందరికి ఉండదేమో, ఏంటది అనిపిస్తుంది. అలాగే సూర్యకాంతిలో ప్రకాశించే అది కాదు, క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క ప్రభావం రక్తం ద్వారా నీ ఆత్మకు అనుగ్రహించినప్పుడు పునరుత్థాన మహిమలో నుంచి ఆ రేసు నీ ఆత్మకి ప్రత్యక్షపరచబడతాయి. నీ ఆత్మ ప్రత్యక్షపరచబడినప్పుడు అప్పుడు అర్థమవుద్ది ఆయన పునరుత్థానుడైన ప్రభు అన్నమాట. అర్థమవుతుంది. పునరుత్థానం యొక్క జీవం అనేది అక్కడ అర్థమవుతుంది. పునరుత్థానం యొక్క జీవం, ఆ జీవం పునరుత్థానం యొక్క జీవాన్ని కనుగొన్న వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. పునరుత్థానం యొక్క జీవం కలిగిన వ్యక్తి పునరుత్థానం యొక్క మహిమ ఆత్మలో ప్రకాశించడం గమనించుకుంటాం. ఆత్మలో ప్రకాశించే పునరుత్థాన మహిమ ఆత్మకు బలాన్ని ఇస్తుంది. మహిమా పూర్ణుడైన ప్రభువుని బయలుపరుస్తుంది. క్రీస్తు యేసు యొక్క మహిమాశక్తి కొలస్సీ పత్రికలో తెలియపరచబడుతుంది. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన అపరిమితమైన మహత్యం అనేది తెలియపరచబడుతుంది. ఈ పునరుత్థాన మహిమలో ఇవన్నీ దాచిపెట్టబడి ఉన్నాయి. ఒకటి కొలస్సీ 1:19 అపరిమితమైన మహత్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కొలస్సీ పత్రికలో మహిమాశక్తి. ఇలా మహిమాశక్తి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఆదికాల సంభవుడు ఆయన సమస్తము ఆయన చేతుల్లో ఉంది. ఆయన సమస్తాన్ని ఆయన పాదముల కింద ఉంచాడు. దాంట్లో ఆయన నుంచి తప్పించుకునేవారు ఎవరు కూడా లేరు. మరి చదువుకునే వాక్య భాగాలు
అవన్నీ చదవడం నాకు కష్టం ఇస్తుంది, తీసి టైం చూసుకోవాలి కాబట్టి ఆ విధంగా అన్ని దాచిపెట్టబడి ఉన్నాయి. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో కేంద్రీకరించబడ్డాయి అంటే బైబిల్ గ్రంథంలో నిలబడ్డాయి. ఇవన్నీ కూడా ప్రశస్తమైన మార్గాలు గుండా నిలబడ్డాయి. బైబిల్ గ్రంథాన్ని ఎత్తిపట్టాయి. బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధులకు ఆ వాక్య భాగాలు వివరించి చూపించి ఆత్మకి బలమైన స్తంభాలుగా నిలబడ్డాయి. ఆత్మకి పట్టుత్వాన్ని ఇచ్చాయి. ఈ బలమైన స్తంభాలు ఇవి రూపాంతర అనుభవంలో క్రీస్తు రూపాంతర మహిమను వ్యక్తం చేస్తాయి. క్రీస్తు రూపాంతర మహిమ అంటే ఆయన ఆ ప్రార్థనా కొండ మీద అక్కడ ఆ కొండ మీద 17వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మౌంట్ మొరియా కాదు, దాంట్లో ఆ కొండ మీద ఆయన ఎత్తైన కొండ మీద రాయబడేందుకు పేరు ఉంది. దాంట్లో ఆయన ఇది పాత నిబంధన భక్తులు, నూతన నిబంధన భక్తులు అక్కడ నిలబడినట్లు మనం చూస్తాం. దాంట్లో ఈ రూపాంతర అనుభవం అనేది క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన మహిమ యొక్క స్థానాలు అటు యోహను చూపించాడు, అటు పేతురు చూపించాడు, అటు యాకోబు చూపించాడు. ఈ పక్క చూస్తే ఆయన పాత నిబంధనలో మోషే చూపించాడు, ఏలియా చూపించాడు. ఇవి పాత నిబంధన గ్రంథంలో 2 చూపించాడు, నూతన నిబంధనలో 3 చూపించాడు. ఇవి ఆయన రూపాంతర అనుభవానికి ఎంత బలమైనటువంటి స్తంభాలు, బలమైనటువంటి మార్గాలు అవి. నేను ఆ విషయం వివరించడానికి ఈ సమయం నాకు కుదరదు, ఒక లైన్ మాత్రమే చెప్తున్నా. కానీ బైబిల్ గ్రంథంలో ఆయన గుణగణాలు రూపాంతర అనుభవం యొక్క స్తంభాలు, బలమైన స్తంభాలు. ఈ బలమైన స్తంభాల్లో ఒక వ్యక్తి నిలబడితే, ఆ స్తంభాల మీద ఒక వ్యక్తి ఆనుకుంటే ఆ యొక్క మహిమాయుక్తమైన రేసు ఆత్మలో పడటం ఆ వ్యక్తి గమనించుకుంటాడు, లేదా గమనించుకోలేరు అన్నమాట అర్థం. అలా ఆ విషయం ఆలోచించుకోవాలి. అటువంటిది దాంట్లో రాయబడి ఉంది. ఆయనలో జీవం ఉండేను రాయబడి ఉంది. తర్వాత అసలు జీవం యొక్క పుట్టుక మీరు చూడండి. జీవం యొక్క పుట్టుక వెలుగులో జీవం పుట్టింది. ఈ లోకంలో వెలుగు లేకుండా మనం ఏ మొక్క కూడా పెంచలేం, ఏ చిన్న మొక్క పెంచలేం. ఎంత వర్షాకాలంలో సూర్యరశ్మి లేకుండా మొక్కలు మొలిసిన వాడిపోతాయి. అలాగే ఆయనలో జీవం పరిశుద్ధుల హృదయాల్లో జీవం ఇవ్వటం మాత్రమే కాకుండా జీవం యొక్క ఉనికి పట్టు మార్గాలు ఆత్మ తెలియపరచబడ్డాయి. ఎలా వచ్చింది ఆ జీవం అనేది కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం వచ్చిన మళ్ళీ చదువుతాను. దాంట్లో రాయబడిన వచ్చినాన్ని ఆయన జీవప్రదమైన నీతి, రోమిలు రాసిన పత్రిక, జీవప్రదమైనటువంటి ఆయనకు మహిమ యొక్క స్థానాలు జీవంతో కూడినటువంటివి, జీవదాయకము అని చెప్పబడినటువంటిది. ఇది సామెతల గ్రంథంలో ఈ పదాలే అనుకుంటున్నావు, కానీ జీవప్రదమైనది అన్నదానికి, జీవదాయకము అన్నదానికి ఎంతో మీనింగ్స్, ఎంతో దాంట్లో లోతైన సత్యాలు దాంట్లో ఉన్నాయి. జీవం అనుగ్రహింది. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా జీవంతోనే నింపబడింది. దీని వెయిట్ చాలా ఎక్కువ. దీని యొక్క వెయిట్ ఎందుకు ఎక్కువ అంటే ఇది జీవంతో కూడింది, మహిమతో కూడింది, ఇది ప్రేమతో కూడింది, కనికరంతో కూడింది, దయతో కూడింది, ఎన్నో మార్గాలు ఉన్నాయి. దీని వెయిట్ చాలా ఎక్కువ. ఒక పరిశుద్ధులు గ్రహించగలిగినా సరే కొంచెమే గ్రహిస్తారు. ఈ లోకంలో ఈ శ్రమలు తట్టుకోలేరు, ఈ లోకంలో ఇరుకులకు తట్టుకోలేరు. సేవ చేస్తున్నాను కానీ ఫలం లేదు. ఎందుకు ఫలం లేదంటే ఎంతోమందికి వెళ్ళటం లేదు వాక్యం. హృదయంలో ఎంతో నిరుత్సాహం కలుగుతుంది నాకు. అయినా సరే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఈ విషయాల్లో. కనుక ఈ వాక్య భాగాలు నేను ముందుకు సాగుతున్నాను అంతే. దేవుడు తదుపరి ప్రభు ఆశీర్వదిస్తాడని నాకు బాగా తెలుసు. నేను చెప్పేది ఈ కల్పనా కథలు చెప్పడం లేదు, ఎక్కడ దీంట్లో ఎలుగు వంటల్ని కుక్కలను తీసుకురావటం లేదు. ఇలా చాలా వాక్యాలు విన్నాను నేను. అందుకోసం ఆ పదాలు మెన్షన్ చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు, దేవుని గ్రంథంలో ఇష్టం లేదు. అయినా సరే ఆ 2 పదాలని ఇక్కడ ఉపయోగించాను. అలా కాదు చెప్పేది. జంతువుల్ని వాటికి చెప్పట్లేదు. క్రీస్తు కలువరి ప్రేమలో శిలువ మీద నుంచి ఏరులై పారిన క్రీస్తు యొక్క ఆ రక్తాన్ని గురించి మీ మధ్యలో చెప్తున్నాను. ఆ రక్తం వలన ఆత్మకు అనుగ్రహించిన స్వాస్థ్యం గురించి మీ మధ్యలో చెప్తున్నాను. తర్వాత వాక్యభావాలను చూసినట్లయితే కనుక ఆ పుట్టుక జీవం యొక్క పుట్టుక వెలుగులో జీవం పుట్టింది. ఆయన మహిమలో జీవం ఏరులై పారింది. మహిమ చూడండి, జీవము ఎక్కడ పుట్టిందంటే వెలుగులో పుట్టింది, మహిమలో పుట్టింది. ఏంటి అంటే మహిమలో పుట్టింది. ఆయన గుణగణాలు, గుణగణాలు పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక, మహిమా గుణగణాలు దాంట్లో పుట్టాయి. ఆ 2 దైవికమైన గుణగణాలు ప్రభు యొక్క దైవత్వంలో పుట్టాయి. దైవత్వంలో దైవిక మహిమలో ఆ గుణగణాలు ఎలాగా ప్రసరించాయో అంటే సూర్యకాంతి ఎలా ప్రసరించిందో అది నేను రూపాంతర అనుభవం అంటున్నా. సరైన తెలుగు వర్డ్ నాకు దొరక్క రూపాంతర అనుభవం అంటున్నా. దేవుని యొక్క మహిమ యొక్క స్థానాల్లో దేవుని యొక్క మహిమ గుణాలు రూపాంతరం చెందాయి. ఎవరికి రూపాంతరం చెందాయి అంటే పరిశుద్ధులకు రూపాంతరం చెందాయి.
ఇలా ఇలా రూపాంతరం చెందినప్పుడు ఎన్నో విషయాలు ఆత్మ గ్రహించుకోగలిగింది. తెలియని విషయాలు, బైబిల్ గ్రంథంలో కొన్ని రాయబడిన విషయాలు, చరిత్రాత్మకమైనవి అంటే హిస్టారికల్గా ఉన్నటువంటి సత్యాలు, ఇవన్నీ కూడా ఆత్మకు అర్థమైనవి. ఎలా అర్థమైనవి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వివరించిన సత్యాలు ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్ముడు ఆత్మ లేకుండా ఈ సత్యాలు వివరించబడలేదు అనే విషయం కూడా మీతో నేను మాట్లాడుతుంటున్నాను. ఆయన నోటి నుండి వచ్చిన వాక్యము నిష్ఫలముగా ఆయన వద్దకు మరలక భూమి మీద అనుకూలమైన పైర్లు తీసుకొచ్చింది, ఫలాన్ని తీసుకొచ్చింది. ఆ వాక్యం ఆది కాండంలో నుండి వెళ్ళినటువంటిది. అది వెనక్కి తిరగకుండా భూమి మీద ఎంతో ఫలాన్ని తీసుకొచ్చింది, భూమి మీద ఎంతో సంపదను తీసుకొచ్చింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే కనుక చాలా ప్రాముఖ్యం ఏంటంటే వాక్యం అనేది బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి కూడా బయలుపరచబడుతూ వచ్చింది, పరిశుద్ధులుగా బయలుపరచబడింది. తర్వాత అబ్రహాం దగ్గర నుంచి, ఇస్సాకు దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి ఈ వాక్యం విడదీయబడుతూ వచ్చింది. అయినా మీరు చెప్పలేను కాబట్టి చూసుకోండి ఇవన్నీ కూడా. ఈ వాక్యం అనేది యుగాల్లో తరతరాలు దాచబడిన మర్మం, రహస్యం. కొలస్సీ పత్రిక 1:25 ఇందు రాశాడు అపోస్తలుడైన పౌలు, దాచబడిన మర్మం అన్నాడు ఆయన. ఏంటి దాచబడిన మర్మం? ఆదికాండంలో దాచబడిన మర్మం, అది మర్మంగానే ఉంచబడినా సరే ప్రవక్తలకు బయలుపరచబడింది. ఆయన శక్తి బయలుపరిచాడు ప్రభు. ఈ నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు అప్పటికి ఎన్ని యుగాలు వెళ్ళిపోయినాయి. ఆ యుగాల్లో మహిమాస్వరూపి తనకి దర్శనాన్ని ఆ మహిమాయుక్తమైనటువంటి రేస్సులో పరిశుద్ధుల హృదయాల్లో ప్రకాశించాయి. దానికి మూలం క్రీస్తు యొక్క రక్తం ఒకటి. రెండోది ఏంటంటే ఆయన మహిమాయుక్తమైన గుణగణాలు ఆ రక్తంలో నిలబడ్డాయి. కృపామహిమ, ఎఫెసీ పత్రిక కృపా మహిమగా నిలబడింది, సంపద నిలబడింది. ఆ రేస్ ప్రకాశించినప్పుడు నీ హృదయంలో కట్టడాలు ఉంటే, ఆ యొక్క పిల్లర్స్ ఉంటే, దాని మీద ఈ రేస్ నీ ఆత్మకు అందుద్ది, లేదా అందదనే విషయం మీరు ఎలా గ్రహించుకోపోయినా ఈ సత్యాలు మీతో మాట్లాడుతున్నా. ఆ పిల్లర్స్ లేకపోతే హృదయంలో ప్రభు కోసం నిలబడినటువంటి ఆ పిల్లర్ హృదయంలో లేకపోతే, ఆయన గుణగణాలతో నింపడినటువంటి ఆ పిల్లర్స్ లేకపోతే హృదయంలో ఆ రేస్ సంఘంలో నిలబడదు, పరిశుద్ధుల్లో నిలబడదు, కాపరుల్లో నిలబడదు. ఎందుకు నిలబడదంటే అది అతీతమైంది. అది దైవికమైన మహిమ నుండి అధిక మహిమలో నుంచి 2 కొరింథీ రాసిన పత్రిక 3:1 మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అత్యధికమైన కృపలోనికి, పరిశుద్ధత నుంచి అత్యధికమైన పరిశుద్ధతలోనికి. నీ ఎన్ని బైబిల్లో ఉన్నాయి చెప్తున్నా. ఇది నేను వివరించడం కుదరదు. మహిమ నుంచి అధిక మహిమ ఏంటి, పరిశుద్ధత నుంచి అత్యధికమైన పరిశుద్ధత ఏంటి, వీటికి ఆత్మకి ఎలా తెరలు కట్టబడ్డాయి, ఈ తెరలు ఎలా కట్టబడ్డాయి, ఒక్కొక్క తెర దేంతో నింపబడింది, పరిశుద్ధత నుంచి అత్యధికమైన పరిశుద్ధతలోనికి అనే దానికి ఆ పునరుత్థానం యొక్క మహిమ కట్టబడినటువంటి ఆ తెర అన్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో. నూతనమైనది, జీవం కలిగినది అనేది ఆయన శరీరమైన తెర ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి అన్నాడు. పరిశుద్ధ స్థలంలోనికి మార్గం తెరవబడింది. పరిశుద్ధ స్థానాల్లో అంటే ఇప్పుడు మనం అనుభవించే పరిశుద్ధ స్థానాలు సంపూర్తి చేయగలిగితే అతి పరిశుద్ధమైన స్థానాల్లో ఆ అతి పరిశుద్ధమైన స్థానాలకు కట్టబడిన తెరలు నీ ఆత్మలో ప్రభు పరిశుద్ధాత్మని యొక్క స్థానం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా అవి విడదీయబడినప్పుడు క్రీస్తు యొక్క దర్శనం అనేది, మర్మం అనేది నువ్వు గ్రహించుకుంటావు. లేదా నువ్వు గ్రహించుకోవటం సాధ్యపరచబడదండి. నేను ఇది టూకీగా చెప్పలేదు, ఈ వాక్యం టూకీగా చెప్పలేదు. ఎన్నో రాత్రులు కష్టపడ్డాను, ఎన్నో డే టైం కష్టపడ్డాను, ఎన్నో రోజులు కష్టపడ్డాను. వాక్యం పెట్టుకుని కూడా చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మీకు చెప్పేది దీంట్లో ఒక 2 పాయింట్స్ తీసుకుంటే 10 పాయింట్స్. ఈ సమయంలో ప్రభు నాకు అనుగ్రహించిన థాట్స్లోకి దేవుని ఆత్మ ప్రవేశించినప్పుడు అది మీకు వివరిస్తున్నాను. నేను ఎక్కడ చూసుకునేవి కాదు, ఏ పుస్తకాల్లో గ్రంథాల్లో చదివినటువంటి కావు. నాకు ఒక చిన్న వాక్యం ప్రభు నాకు ఇస్తే చాలు, ఏది చెప్పాలో దానిలో నుంచి ఎన్నో తెరలు విడదీయబట్టో నేను గమనించుకోగలిగాను. రెండవది, అంతరాత్మ పరిశుద్ధ స్థానాలను ఎదుగుతున్నప్పుడు, నీతియుక్తమైన స్థానాలు ఎదుగుతున్నప్పుడు, ఆ పరిశుద్ధ స్థానాల్లో, నీతియుక్తమైన స్థానాల్లో కట్టబడిన తెరలు నీ హృదయంలో దాచబడి ఉన్న పరిశుద్ధ రక్తం ద్వారానే తెరవబడతాయి. అది లేకుండా అది తెరవబడదండి, ఏమాత్రం తెరవబడదు. నీతిని సాధకం చేయబోతే, పరిశుద్ధతను సాధకం చేయబోతే ఆ యొక్క ద్వారాల గుండా ఆ తెరలు నూలిపోగు వంటి తెరలు, ప్రకాశించే మహిమాయుక్తమైన తెరలు క్రీస్తు రక్తం ద్వారా తెరవబడటం. అది పునరుత్థాన మహిమ యొక్క ప్రధానమైన సత్యం. పునరుత్థానం యొక్క మహిమ యొక్క ప్రధానమైన సత్యం. అంతరాత్మలో పరిశుద్ధ రక్తం ద్వారా దేవుని ఆత్మ ప్రవేశించినప్పుడు, నీ ఆత్మ ఆ పరిశుద్ధ రక్తం కోసం అల్లాడినప్పుడు, నీ జీవితంలో పొందేటటువంటి విషయాలని తట్టుకోలేక
నీ జీవితంలో నీ శరీరం దానికి దేవుని పనికి ఉపయోగపడలేక, దేవుని యొక్క నీతిని నీ హృదయం వివరించలేక, దేవుని యొక్క మహిమను నీ హృదయం పొందుకోలేక పోతున్నట్టు హృదయానికి ప్రభు ఈ స్థానాలు ఇచ్చాడండి. ఆయన ఈ స్థానాలు చెప్పకుండా ఎలా ఉండగలం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అటువంటి అపారమైన సత్యాలు దేవుని గ్రంథంలో దాచబడి ఉన్నటువంటివి, ఆయన వెలుగులో ప్రకాశించినటువంటి ఆ స్క్రాల్స్, అవి దాంట్లో చుట్టబడినటువంటి ఆయన మహిమ మార్గాలు ఈ బైబిల్ గ్రంథం తెరవడానికి మూలమై నిలబడిందండి. దావీదు కాలంలో 8 లోయల్లో ఆయన ఆ గుహల్లో ప్రతులు రాస్తుంటున్నప్పుడు ఎలాగ ఆ ప్రతులు చుట్టబడిన ప్రతులు ఉన్నాయో, చుట్టబడిన ప్రతులలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము అన్నటువంటి ప్రభు, అలాగే ఈ చుట్టబడిన ప్రతులకు ముందుగా ఆకాశ మండలంలో ప్రకాశించిన ఆ మహిమ తేజస్సు నుండి మహిమా స్వరూపి మొట్టమొదటిగా భూమికి ప్రత్యక్షమయ్యాడండి. ఆయన ఎబ్రీ రాసిన పత్రికలో ఆయన మహిమైక తేజస్సు అంటే అది మహిమైక తేజస్సు. ఆ మహిమైక తేజస్సు చుట్టబడిన గ్రంథంలో ఆ స్క్రాల్స్ ద్వారా అతీతమైనటువంటి ఆ మహిమ, దానిలో నుంచి ఆ వెలుగు భూమి మీద ప్రకాశించిందండి. అది ఆయన వాక్యం అనే వెలుగు, ఆయన మహిమ యొక్క ప్రకాశం అదండి. అర్థం చేసుకోండి సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోకపోతే ఈ జీవం యొక్క పుట్టుక అనేది, మహిమ యొక్క ప్రకాశం అనేది ఆత్మకు అర్థం కాదు. అర్థం కాకపోతే ఒక వ్యక్తి ఆత్మను ముందుకు సాగలేని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అది బైబిల్ గ్రంథం వాక్యం అనేది తరతరంలోనూ యుగంలోనూ దాచిపెట్టబడినటువంటి మర్మం. అది ఆ మర్మం అంటే ఎలా పరలోకం నుండి భూమి మీదకి ఎలా దిగి వచ్చింది అనే విషయం నేను ఇంతవరకు మీతో మాట్లాడాను. మళ్ళీ క్లాసులో మళ్ళీ మాట్లాడతాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించగాక. తండ్రి వందనములు ప్రభు, నీ వాక్యాన్ని ఏ విధంగా వివరించాలో ఆ జ్ఞానం అది నువ్వు అనుగ్రహించావు. అది నీకు సంబంధించింది ప్రభు. 1% కూడా దాంట్లో నాది లేదు తండ్రి. ప్రభు ఈ వాక్యం ఎందుకు ఫలభరితం కావటం లేదు ప్రభు. జీవములో దాచిపెట్టబడి ఉన్నటువంటి ఆ యొక్క జీవాత్మ మహిమలో దాచబడి ఉన్నట్టు మహిమాయుక్తమైన స్థానాలు, పరిశుద్ధతలో దాచబెట్టబడి ఉన్నటువంటి ఆ నిబంధన రక్తంలో పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క బలం ప్రభా ఎన్నెన్నో నీ వాక్యంలో దాచిపెట్టబడి ఉంటున్నదో ప్రభా, అది వివరించగలగడానికి శక్తివంతులుగా మీరు చేసి ప్రభా ఈ కొద్ది విషయాలు వివరించడానికి నా తండ్రి నేను నాకు సహాయం చేస్తున్నందుకు నీ వందనాలు చెల్లిస్తూ ప్రభు. వాక్యం దీవించు ప్రభు. చెప్పడం నా వంతు, ఇది ఆశీర్వదించడం నీ వంతు. అది నీ చేత విరువబడాలి ప్రభా. రొట్టె ఎలా విరువబడిందో అలాగే ఈ వాక్యం విరువబడింది. వాక్యం నీ సన్నిధిలో ప్రభా ఎప్పటికైనా నువ్వు పల్లింపు చేస్తావు. నా నిరీక్షణాస్పదమైనడికి ప్రభు నశించదు ప్రభా. మీరు ఘనత చెందమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.